జీవితం చాలా చిన్నది. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం మాత్రం చేయొద్దు. చేసిన అపకారం మనలను వెంటాడుతూనే ఉంటుంది. ఒక మనిషిని 100 ఏళ్ళు గుర్తుంచుకోవడానికి 100 ఏళ్ళు బ్రతకాల్సిన అవసరం లేదు. ఒక్క మంచి పని చేస్తే చాలు. చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది. బ్రతుకున్న చేప నీటికి ఎదురెళ్తుంది. నీ దారిలో నీ స్థితేమిటో తెలుసుకో. గెలుపు సంతోషాన్ని పరిచయం చేస్తే, ఓటమి సొంతవారిని పరిచయం చేస్తుంది. తగిలిన ప్రతి గాయాన్ని తలుచుకుంటూ కూర్చుంటే బాధ రెట్టింపు అవుతుంది. ఆ గాయం నుంచి పాఠం నేర్చుకుంటే ఎదురయ్యే ప్రమాదం ఎలా దాటాలో నేర్పిస్తుంది. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. గాలి ఎటు వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్లే, ఎవరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు శాశ్వతంగా ఉండవు. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఉండవు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేదంటే ఓర్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదు. బలహీనమైన మొక్క కూడా బలమై బండరాయిని చీల్చుకొని భారీ వృక్షంగా ఎదుగుతుంది. అలాగే గెలవాలనే సంకల్పం బలంగా ఉంటే ఎంతటి కష్టమైనా అడ్డు తొలుగుతుంది. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండెబలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. మంచి కూడా నీళ్ల వంటిదే. దాహంతో ఉన్నవారికి ఇస్తే ప్రాణం నిలబెట్టుకుంటారు. అవసరం లేని వారికి ఇస్తే చేతులు కడుక్కుంటారు. రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు, కానీ అప్పుల్లో కూరుకుపోతే అయిన వాళ్లే ముందుకు రారు. నీకు నువ్వే బయటపడాలి. ఖర్చు చేసే ముందు ఆలోచించుకో. ధర్మంగా ఉండి ఎన్ని ఆటలైనా ఆడు, కానీ అధర్మం వైపు కన్నెత్తి కూడా చూడకు. ఎందుకంటే కత్తిపోటు కన్నా కర్మపోటు చాలా భయంకరంగా ఉంటుంది. సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది. అయినా అది నిరాశపడదు. మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనమైనా అంతే. అన్నింటినీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే. నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా నీపై ఆధిపత్యం చూపిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు. శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమీ చేయలేదు. ఎవరితో అయినా రోజు మాట్లాడడం అలవాటు చేసుకోకండి. ఎందుకంటే సడన్గా వాళ్ళు మాట్లాడడం మానేస్తే మనసు ఆ బాధ తట్టుకోలేదు. ఇది రియల్. ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడకు. ఎందుకంటే తెల్ల కాగితం మీద చిన్న నల్ల మరకని మాత్రమే చూసే ఈ సమాజం నీలో మంచితనాన్ని ఎప్పటికీ చూడలేదు. సమయం చెప్పే సమాధానానికి సాక్ష్యాలు అవసరం లేదు. మన మనసులో లోపాలను మనమే గుర్తించాలి. ఓర్పు, ప్రేమ, నమ్మకం, ఆనందం, ధైర్యం ఇవన్నీ ఐశ్వర్యంలో ఉండవు. మనం బ్రతికే విధానంలో ఉంటాయి. ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవదర్శనం కంటే గొప్పగా ఉంటుంది. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే మనకు రేపటి రోజు సమయం ఉండవచ్చు, కానీ బంధాలు ఉండకపోవచ్చు. అందరిలో ఉన్నప్పుడు చూపును, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడుకోగలిగితే మిమ్మల్ని మించిన మేధావి ఉండరు. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువనివ్వు. మనం ఎలా నడిస్తే మన పిల్లలు అలాగే నడుస్తారు, మంచైనా చెడైనా. ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషి పతనం మొదలైందంటే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి. కోపం, సహనం రెండూ ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కోపం వస్తే అన్నింటినీ లాగేసుకొని పోతుంది. సహనం వస్తే అన్నింటినీ మన దగ్గర పోగేసిపోతుంది. రెక్కలు తడిస్తే పక్షులు ఎగరలేవు. అయినప్పటికీ వర్షం రాకూడదని పక్షులు కోరుకోవడం లేదు. జీవితాలు కూడా అంతే. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ఎదురించి పోరాడితేనే వస్తుంది విజయం. ఈ మాట బాగా గుర్తుంచుకో. నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యం. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అస్సలు ఆగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. బాల్యం విలువ అది గడిచిపోతే గానీ తెలియదు.
యవ్వనంలో ఉన్న శక్తి అది ఉడిగిపోయేదాకా తెలియదు. సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు. జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు. నువ్వు బాగున్నప్పుడు పువ్వుల్లాంటి మాటలు విసిరినవారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగా లేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలానే ఉండు. రెండు సందర్భాలలో నీతో ఉన్నవారే నీవారు మిత్రమా. చిన్నప్పుడు ఆడుకుంటాం మనకి అందరూ ఉన్నారని. పెరుగుతున్నప్పుడు అనుకుంటాం అందరూ దూరమైతే మనం ఉండలేమని. ఎదిగే కొద్దీ తెలుస్తుంది మనకి చివరిదాకా మనకి మనమే తోడు అని. నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకు. ఒకటి దక్కలేదంటే అంతకంటే మంచిది ఆ దేవుడు నీకు సిద్ధం చేసే ఉంటాడు. చుట్టమని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడడానికి నేనున్నానని భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ మన చుట్టమే. కోపంతో వచ్చిన బాధను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరి పారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తల ఎత్తుకొని బ్రతకగలరు. భయం అనేది ఊరకుక్క లాంటిది. పరిగెడితే వెంటపడుతుంది, నిలబడితే తడబడుతుంది. ఎవరికి తల వంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడు ఆత్మల కలయికయే మనిషి జీవితం. ఎన్ని కోట్లు పెట్టి కొన్న భూమి అయినా ఎప్పుడు మన కాళ్ళ కిందనే ఉంటుంది. ఒక్క రూపాయి పెట్టి కొనలేని ఆకాశం ఎప్పుడు మన తలపైనే ఉంటుంది. అలాగే విలువైన మంచి మాటలు చెప్పే వాళ్ళను ఎప్పుడూ చులకనగానే చూస్తాము. చెప్పుడు మాటలు చెప్పేవారిని మాత్రము గౌరవంగా నెత్తిమీద పెట్టుకుంటాము. మంచి మాటలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. చెప్పుడు మాటలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. ఒక స్త్రీ నిన్ను నిజంగా ప్రేమిస్తే తన యొక్క మనసు మొత్తం నీకే ఇస్తుంది. అందులో ఏ కోరికలు ఉండవు. నీ దగ్గర ఏదో కోరుకొని ఏదో ఆశించి మిమ్మల్ని ఇష్టపడుతుంది అంటే కేవలం మిమ్మల్ని ప్రేమించినట్లు నటిస్తోందని అర్థం. గుర్తుంచుకోండి. అమ్మా నాన్నల తర్వాత నమ్మదగిన బంధం ఏదైనా ఉంది అంటే అది ఒక స్నేహబంధం మాత్రమే. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మనం మాత్రం ఎప్పుడూ మనల్ని నమ్మిన వారి వైపే ఉండాలి. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకు ఇచ్చే సమయాన్ని, మాటల తీరును బట్టి తెలుస్తుంది. ఉన్న జీవితాన్ని అనుభవించడం చేతకానివాడు లేని జీవితం గురించి కలలు కనడం అవివేకం. పనియందు శ్రద్ధ ఎంత ముఖ్యమో అశ్రద్ధ అనేది అంతే అపాయం. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన బంధమైన. అబద్ధంతో మొదలైనది ఏది ఎక్కువ రోజులు నిలవదు. అది స్నేహమైన, జీవితమైన. ముందు చూపు లేనివాడు గొప్ప పనులు చేయలేడు. దొరికిన దానితో సంతృప్తి పడేవారు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవారు ఎప్పటికీ బాగుపడరు. దారం లేనిదే గాలిపటం ఎగరదు. నమ్మకం లేనిదే బంధం నిలవదు. బంధాలంటే ముత్యంలా ఉండి తీరాలి. ఒకవేళ కింద పడినా తల వంచి వంగి ఏరుకోవాలి. జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు. అప్పుడే మనిషిగా నీ జన్మకు ఒక అర్థం ఉంటుంది. కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. రాత్రి అనేది కలలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. బరువైన బాధ్యతైన ప్రొద్దున్నే చూడవచ్చు. వయస్సు పైబడడం మన చేతుల్లో లేదు. పైకి ఎదగడం మాత్రం మన చేతుల్లో ఉంది. ఆకలి తీర్చడం గొప్ప కావచ్చు, కానీ ఆ ఆకలి వెనుక ఉన్న ఆవేదన తీర్చడం అంతకంటే గొప్ప. ధనం పెరిగే కొద్దీ నీలో గుణం పెరగాలి, కానీ అహం పెరిగితే నీ వినాశనం తప్పదు. ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనుకోవడం కాదు, ఎప్పుడూ నీకంటే నువ్వు మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. 10 మంది చెప్పే మాటలు వినవద్దు. నీ మనసు చెప్పే మాట మాత్రమే విను. డబ్బుకు జాలి దయ ఉండదు. ఉన్నోడిని ఊరేగిస్తుంది, లేనోడిని వెక్కిరిస్తుంది. కోరుకున్నది ఎప్పుడూ కోరి నీ దరికి రాదు. అయితే శ్రమించాలి లేదా విశ్రమించాలి. రోజుకో వేషధారణ మార్చుకుంటే తప్పులేదు, కానీ రోజుకో రకంగా మనసు మార్చుకోకూడదు. తిన్నది కడుపులోనే ఉండిపోదు, కానీ అన్నది మనసులో ఉండిపోతుంది. అందుకే తొందరపడి నోరు జారకూడదు. మనిషిని గొప్పవాడిగా చేసేది అతడి చదువు. అంతకు మించి గొప్పవాడిని చేసేది మంచితనం. ఈ ప్రపంచంలో అంచనా వేయలేనివి రెండే రెండు. ఒకటి నాన్న శ్రమ, 2 అమ్మ ప్రేమ.
నీతో ఎవరు మాట్లాడకపోతే అది వారి తప్పు. నువ్వు ఎవరితో మాట్లాడకపోతే అది నీ తప్పు. మన గొప్పలను చూసి ప్రేమించే వారికన్నా మనల్ని మనల్నిగా చూసి ప్రేమించే వారితో జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. చేసే పనిని ప్రేమిస్తే మన జీవితం ఆనందంగా ఉంటుంది. అదే బరువుగా భావిస్తే జీవితమే బానిసత్వం అవుతుంది. సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం, సమయం చేసుకొని మాట్లాడేది బంధం. జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కు లాగుతుందని భయపడకు. ఎందుకంటే వెనక్కి లాగిన బాణమే ముందుకు వేగంగా వెళ్ళగలదు. అందుకే నమ్మకాన్ని కోల్పోకు, విజయం తప్పక నీదవుతుంది. జీవితంలో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అని అనుకుంటే మోసం మొదలవుతుంది. నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే మనకు రేపటి రోజు సమయం ఉండవచ్చు, కానీ బంధాలు ఉండకపోవచ్చు.